కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మోసమే మిగిలిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్లో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తప్ప ఏ మార్పు జరగలేదన్నారు. ఏడాదిన్నర పాలనలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఓ హామీ నెరవేర్చలేదని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని హరీష్ రావు అన్నారు. దేవుని మీద కూడా ఒట్టు పెట్టి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. దేవుని మీద ఒట్టు పెట్టేవాడన్న మాట తప్పుతాడా? ఇక దేవుణ్ణే మోసం చేసినవాడు ప్రజల్ని మోసం చేయడా? మనని మోసం చేయడా? దయచేసి మీరు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారని. అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు? చాలా గమ్మత్తుగా చెప్పిండు. కేసీఆర్ కంటే 4 ఎక్కువ ఇస్తా నేను అన్నాడు. 4 ఎక్కువ ఇస్తా అన్నాడు. కేసీఆర్ 200 పింఛన్ 2000 చేసిండు, నేను 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఆడవిలో పెళ్లి పెడితే ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం గలుపుతా అన్నాడు లేదా? ఆడవిలకు ఆడవాళ్ళందరికీ నెలకు ₹2,500 ఇస్తా అన్నాడు. అయితే పాపం కొంతమంది నమ్మి ఓట్లేసిండ్రు. మా గజ్వేలోళ్ళు నమ్మలే. మా గజ్వేలోళ్ళు, మా తీగులోళ్ళు కేసీఆర్ సార్నే నమ్మిండ్రు. కానీ కొంతమంది బయట తులం బంగారం వస్తుందేమో, 15,000 వస్తాయేమో, 2 లక్షలు మాఫ్ అవుతుందేమో, ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లేసిండ్రు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు? అరే జన్మలో మన కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏం రాబోయ్ అంటారు.